సో హైదరాబాద్ నగరానికి మెట్రో ఒక అతిపెద్ద ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఆకర్షణతో పాటు ఒక అవసరమైన సౌకర్యం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ నగరంలో మెట్రో లాభాలు నడుస్తుందా, నష్టాలు నడుస్తుందా తర్వాత విషయం. కానీ పీక్ అవర్స్లో మాత్రం చాలామందికి హెల్ప్ అవుతుంది. ఆ ట్రాఫిక్ను తప్పించుకుంటూ సమయాన్ని సేవ్ చేసుకోవడానికి అయితే అవకాశం కలిగింది హైదరాబాద్ నగర వాసులకి. సో దీన్ని మెట్రోని విస్తరిస్తున్నారు. గతంలో ఈ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఓవరాల్ చుట్టూ అట్లా బయట ప్రజలు జనసాంద్రత ఎక్కువ లేని చోట్లల్లా మెట్రోని విస్తరిస్తామని చెప్పేసి ప్లాన్లు చేశారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ కట్ చేసేసి జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాలలోనే మెట్రో వేయాలని చెప్పేసి కొన్ని అలైన్మెంట్స్ అయితే మార్చిన పరిస్థితి. మొత్తంగా మేడ్చల్ షామీర్పేట వరకు మెట్రో అనే ఒక వార్త చూడవచ్చు మనం ఇవాళ. ఇటు ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో ఉంటుందట. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల వరకు మెట్రో ఉండబోతోంది. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కోంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకొయ్య, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా ఒకటి ప్యారడైజ్ నుంచి మేడ్చల్ దాకా. ఆ రూట్లో కూడా పిచ్చిగా స్టూడెంట్స్ కానీ జనాలు కానీ బాగా చాలామంది బస్సులలో వేలాడుకుంటా ట్రావెల్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇక జేబీఎస్ నుంచి షామీర్పేట కూడా చాలా పీక్ అవర్స్ ఇటు సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల ఇటు సైడ్ పోయే డిస్టిక్స్లకు వెళ్ళే బస్సులు కానీ డిస్టిక్స్కి వెళ్ళే వెహికల్స్ 4 వీలర్స్ 2 వీలర్స్ ఇట్లా రకరకాల వెహికల్స్ తోటి చాలా ట్రాఫిక్ జామ్గా ఉంటుంది. సో జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు వేస్తే కూడా చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంది. 22 కిలోమీటర్లు ఇది. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రమ్పురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తోమ్కుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా ఇట్లా ఒక మెట్రో వేయబోతున్నారు. సో మొత్తంగా ఈ మెట్రో కూడా చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఇది ఎన్ని ఏళ్ళ వరకు ఫినిష్ చేస్తారు అనేది ఇంకా ఐడియా లేదు. పొడిగింపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. ఎలివేటెడ్ కారిడార్లపై నిర్మాణం. 45 కిలోమీటర్ల మేర నార్త్ సిటీ మెట్రో డిపిఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. హెచ్ఏఎంఎల్ ఎండి హైదరాబాద్ మెట్రో ఎన్వీఎస్ రెడ్డి. సో సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి. సో నగరానికి 4 దిక్కుల మెట్రో రైలును విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మేడ్చల్, షామీర్పేట్ వరకు మెట్రో రైలు సేవలను పొడిగించనుంది. దీంతో నార్త్ సిటీ మెట్రో రైల్ ప్రత్యేకతను సంతరించుకోనుంది. మరోవైపు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎలివేటెడ్ కారిడార్లపైనే మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ 2 కారిడార్లకు రక్షణ శాఖ భూములు కావాల్సి ఉండగా ఈ సమస్యకు కూడా క్లియరెన్స్ లభించింది. దీంతో భూసేకరణ ఎలివేటెడ్ కారిడార్లపైనే మెట్రో స్టేషన్లు అయితే ఈ 2 కారిడార్ల పనులతో పాటే మెట్రో పనులు చేయాలా, కారిడార్ల పనులు పూర్తయిన తర్వాత చేయాలా అనే విషయాలపై అధికారులు చర్చించున్నారు. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యారడైజ్, మేడ్చల్, జేబీఎస్, షామీర్పేట్ మెట్రో కారిడార్లకు డిపిఆర్ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డిపిఆర్ను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్ 2B భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతికి పంపించాల్సిందిగా హెచ్ఏఎంఎల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. బుధవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఆయనతో అయితే మీటింగ్ అయితే జరిగిందట. మొత్తంగా మేడ్చల్ ఇటు ప్యారడైజ్ నుంచి మేడ్చల్ కానీ జేబీఎస్ నుంచి షామీర్పేట కానీ మెట్రో త్వరితగతిన పూర్తయితే చాలా మందికి సౌకర్యంగా ఉండే అవకాశం అయితే ఉంది.